గత బీఆర్ఎస్ సర్కార్లో రుణాలతో అవస్థలు పడ్డ చేనేత కార్మికులకు ప్రజాపాలనలో ఊరట లభించింది. రైతు రుణమాఫీ తరహాలో చేనేత రుణాలను మాఫీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసలు వడ్డీ కలుపుకొని లక్షలోపు ఉన్న నేతన్నల రుణాలను మాఫీ చేస్తుంది. ఇందుకోసం చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం కింద ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2025-26 బడ్జెట్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్, అపెరల్ ఎక్స్పోర్ట్ పార్క్ కమిషనర్ కు ఈ నిధులను విడుదల చేసి లబ్ధిదారులకు చెల్లించేందుకు పూర్తి అధికారం ఇచ్చారు. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది. ఇందులో భాగంగా వృత్తి చేస్తున్న చేనేత కార్మికులు తీసుకున్న వ్యక్తిగత రుణాలు, చేనేత వస్త్రాల ఉత్పత్తికి వృత్తి సంబంధ కార్యకలాపాలు, ముద్రా రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేయనుంది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పెద్ద మనసుతో తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం చేతి వృత్తులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వేలాది చేనేత కార్మికులకు పెద్ద ఊరటగా నిలుస్తుంది. వడ్డీల భారంతో సతమతమవుతున్న నేతన్నలకు ఇది ఒక భారీ ఉపశమనం కలిగించనుంది.